సద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మీకు ఇంతకు ముందు నేను ఆయుర్వేదం దగ్గరికి వెళ్ళాను నేను అని చెప్పి కొన్ని విషయాలు చెప్పాను కదా! ఈరోజు అందరికీ అవసరమైనటువంటి కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే చాలామందికి ముఖం మీద ముడతలు, గీతలు ఉంటే చాలా బాధ. వయస్సు తొందరగా అయిపోతోందేమో అని చెప్పి ఒక బాధపడుతూ ఉంటాం. అది సౌందర్యాన్ని తగ్గిస్తుంది కూడా. కానీ అసలు ఈ ముడతలు ఎందుకొస్తాయో తెలుసా? అంటే కొన్ని చెడు అలవాట్ల వల్ల వస్తాయి. అంటే కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకే కాదు, ఆ స్మోక్‌ని పీల్చిన వాళ్ళకి కూడా ఆ రింకిల్స్ వస్తాయి. అవి నిలువుగానే కాదు, అడ్డంగా కూడా తయారవుతూ ఉంటాయి. ఇది నిజానికి చెప్పాలి అంటే సౌందర్యాన్ని పక్కన పెట్టండి. అది అనారోగ్య సూచకంగా కూడా ఉంటుందన్నమాట. కొంతమందిలో జన్యుపరంగా కూడా ఈ సమస్య వస్తుంది. కొంతమందిలో కొంచెం టైట్ డ్రెస్సులు వేసుకుంటారు చూడండి, దానివల్ల కూడా గీతలు తయారవుతాయి. ఇంకా హెల్మెట్స్ వాడతారు, తలకి స్కార్ఫ్‌లు కడతారు. కొంతమంది దుప్పట్లు గరుకుగా ఉన్న దుప్పటి కప్పుకున్నప్పుడు కూడా ఈ మొహం మీద నిలువు గీతలు అలాంటివి వస్తూ ఉంటాయి. కొంతమంది ఎక్కువ సేపు తిరుగుతూ ఉంటారు ఎక్కువ. దానివల్ల కూడా కొంతమంది చూడండి ఎక్కువగా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఏవైనా కారణం ఏదైనప్పటికీ కూడా నుదుటి మీద అడ్డంగా, అలాగే మొహం మీద, నుదుటి మీద ఈ అడ్డంగా ఉన్నటువంటి గీతల వల్ల, నిలువుగా ఉన్నటువంటి గీతల వల్ల కనిపిస్తే అవి ఎలా ఉంటుందంటే మామూలు స్కిన్ కలర్‌లో పెద్దగా అనిపించదు. కానీ మామూలు స్కిన్ కలర్ కంటే కూడా కొంచెం డార్క్‌గా కనబడతాయి. దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే, దీనికి కావాల్సిందేంటంటే, ఎగ్‌లో ఉన్నటువంటి వైట్ ఉంటుంది కదా! ఆ వైట్‌ది కావాలనమాట. ఆ వైట్‌ని జాగ్రత్తగా ఒక చోట పక్కన పెట్టండి. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం 2 కూడా చాలా మిక్స్ చేసేయాలనమాట. చాలా బాగా మిక్స్ చేసేయాలి. దాన్ని ఒక కాటన్ బాల్స్ ఉంటాయి కదా దూది, ఆ దూదితో తీసుకొని మీకు ఎక్కడైతే గీతలు తయారవుతున్నాయో, ఎక్కడైతే రింకిల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. దూదితోనే, చేత్తో కాదు. అప్లై చేశాక 10 మినిట్స్ అలా వదిలేసి గోరువెచ్చని నీటితో కడిగేసేయండి. వెంటనే అప్పటికప్పుడు మీకు టైటనింగ్ అనమాట. టైటనింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. అలాంటివన్నీ కూడా దాంతో పోతాయి. అది మీరు చేస్తున్నారా అని చెప్పి నన్ను మాత్రం అడగకండి. నేనైతే దాని జోలికి వెళ్ళలేదు. నేను చెయ్యను కూడా. ఎందుకంటే మరి ఎగ్ నేను ముట్టుకోను కాబట్టి. స్నేహితులందరూ చేశారులెండి. దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే మీకు చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మీకు గో ఆధారిత ప్రొడక్ట్స్‌లో జెన్యూన్‌గా ఇచ్చే వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే సోప్స్ ఉంటాయి. గోమయం అంటే పంచగవ్యతో చేసిన సోప్స్ అనమాట. సబ్బులు. పంచగవ్యతో చేసిన సబ్బులు మాత్రమే అవి. ఆ పంచగవ్యతో చేసిన సబ్బులు వాడినా కూడా మీకు అది ఖచ్చితంగా పనిచేస్తుంది. అంటే పంచగవ్యతో చేసిన సబ్బులు కొంచెం మీరు కొనుక్కోవాలి. ఇదైతే మీకు చాలా తేలిగ్గా అయిపోతుందని చెప్పి ఆ రెమెడీ చెప్పాను. లేదండి నాకులాగా మీరు కూడా ఎగ్ వాడని వాళ్ళనుకోండి, పంచగవ్యతో చేసిన సబ్బులు వాడినా కూడా ఆ రింకిల్స్ తగ్గుముఖం పడతాయి. ఒక రెమెడీ ఏంటంటే క్యాబేజీ ఆకుల రసం, ఇంకొకటి తడి ఈస్ట్. తడి ఈస్ట్ అనేది చాలా మందికి తెలీదు. కానీ ఇది ఎక్కడ దొరుకుతుందంటే బేకరీస్‌లో దొరుకుతుంది. బేకరీలో కొన్ని ఫుడ్స్ తయారు చేయడానికి వాడతారు. అలాగే తేనె, తేనె కూడా తీసుకోండి. ఈ మూడిటిని కూడా తీసుకోండి. అంటే అరకప్పు క్యాబేజీ ఆకుల రసం, అంటే ఆకులను తరిగి గ్రైండర్‌లో అంటే మిక్సీలో వేసి అప్పుడు ఆ గుజ్జొస్తుంది కదా! దాన్ని పిండితే మీకు క్యాబేజీ ఆకుల రసం వస్తుందనమాట. తర్వాత మీకు తడి ఈస్ట్ అది ఒక అర టీ స్పూన్ సరిపోతుంది. తేనెని ఒక టేబుల్ స్పూన్ కలపండి. ఈ మూడిటిని బాగా కలియపెట్టండి. పేస్ట్ లాగా అయిపోతుంది కదా! ఇప్పుడు దీన్ని ముఖం మీద పూసుకోండి. మెడ మీద పూసుకోండి. ఎక్కడైతే మీకు ఉంటుందో అక్కడ ప్యాక్ లాగా వేసుకోండి. ఆ ప్యాక్ అంతా ఆరిపోయేలాగా ఉంచుకోండి. మితంగా కూర్చోవాలి. పేస్ట్ అంతా ఆరిపోవాలి. ముఖం మీద ఏ హావభావాలు పలికించకూడదు. అది ఉండంగా నవ్వడం గానీ, అలాంటివేం చేయకూడదు. నుదుటిలా చిట్లించడం గానీ, అలాంటివేం చేయకూడదనమాట. ప్రశాంతంగా కూర్చోవాలి. ఆ తర్వాత కడిగేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు కొంతకాలం పాటు చేయండి. మీ మొఖంలో చేంజెస్ మీకే కనబడతాయి. ఈ 3 అద్భుతమైనటువంటి టిప్స్ మీరు గనక ఫ్రీక్వెంట్‌గా మీకు ఏది ఈజీగా ఉంటే అది, లేకపోతే మార్చి మార్చి చేసినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటివి మీరు ఒక ఔషధాలను తయారు చేసుకొని వాడుకుంటే మీకు చాలా 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 ఖచ్చితంగా
మీరు ఈ పొగ తాగే వాళ్ళకి దూరంగా ఉండడం, ఆ అలవాటు ఉంటుంది కదా! వాళ్ళు మానేయడం. మగవాళ్ళైతే. ఆడవాళ్ళైతే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం అలాంటివి చేయాలి. ఒత్తిడి, స్ట్రెస్సు ఇలాంటివి తగ్గించుకోవాలి. స్వీట్ తగ్గించాలి. కొవ్వు పదార్థాలు తగ్గించి పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు ఇలాంటివి బాగా తినాలనమాట. అలాగా తింటే కాన్స్టెంట్‌గా మీరు మెయింటైన్ చేస్తే ఈ లాఫ్ లైన్స్, ఈ గీతలు, బెంగ కోసం వచ్చినటువంటి గీతలు, అడ్డగీతలు ఇలాంటివన్నీ కూడా ఫేస్ మీద పోయి బ్రైట్‌నెస్ వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఆయుర్వేదంలో మనకి మంచి విషయాలుంటాయి. మళ్ళీ మరొకసారి ఇలాంటి విషయాలతో కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు